హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మోమో పిఎస్ పండు. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేనైతే థర్స్డే రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు తెలుసు, నేను మండే థర్స్డే మాత్రం ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకున్న తర్వాతనే వంట చేస్తాను. ఇంకా అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను. కాకపోతే ఈరోజైతే మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయింది. సో అందుకనేసి ఫస్ట్ అయితే పిల్లలకు స్నాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇల్లంతా ఊడ్చేసుకొని తడిగుడ్డ పెట్టి ఇంటి చుట్టూ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను, వాకిలంతా కడుక్కుంటాను. కడిగేసిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టేసుకొని వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ పంపించలేదు, మా హస్బెండ్తో పంపిద్దామని చెప్పేసి ఇక్కడ నేనైతే టమాటో రైస్ చేస్తున్నాను. నైట్ చేసిన పప్పు ఇంకా పచ్చడి కర్రీస్ ఉన్నాయి. సో కాబట్టి టమాటో రైస్ అయితే చేసి పెట్టేస్తున్నాను పిల్లల కోసం. మిల్ మేకర్ టమాటా రైస్ చేస్తే మా పిల్లలకు చాలా ఇష్టము. నా స్టైల్లో ఒక్కసారి టమాటో రైస్ ఎలా చేస్తానో మీరు కూడా చూసేసేయండి. దీనికోసం నేనైతే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక పెద్ద సైజ్ ఆలు, ఇంకా 2 టమాటోస్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇంకా హోల్ గరం మసాలా. ఇది వచ్చేసి మిల్ మేకర్ని వేడి నీళ్ళలో కొంచెం ఉడికించి పెట్టేసుకుంటాను. ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా జస్ట్ సాజీరా, చెక్క, లవంగ, ఇంకా బగారాకు, ఇలాచి, ఇంతేనండి నేనైతే వేసేది. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. రైస్ అయితే కొంచెమేనండి, ఒక 1/2 kg వరకే రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ ఒక పూటకు మాత్రమే, నైట్కి నేను మళ్ళీ వేరే ఏదో ఒకటి చేస్తాను. సో ఇక్కడైతే నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మసాలాలన్నీ వేసేసుకున్నాను ఒకేసారి. మసాలాలన్నీ కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏమీ వేయనండి, జస్ట్ హోల్ గరం మసాలా మాత్రమే తీసుకుంటాను. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది నేను రైస్ స్పూనే పెట్టేశానండి, ఎలాగో రైస్ని వేసి కలుపుతాను కదా, సో అందుకని అదే స్పూన్ పెట్టాను. ఆనియన్స్లో సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడికిపోతాయి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం వేగాలి. ఒక్కొక్కటి వేస్తూ మెల్లిగా కలుపుకుంటూ అవైతే వేయించుకోవాలి. తర్వాత నేనైతే పొటాటోస్ వేసుకున్నానండి. పొటాటోస్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసాను. పొటాటోస్ మరీ మెత్తగా పేస్ట్ లాగా ఏం అవ్వకూడదండి, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఈ టమాటో రైస్లోకి అయితే. ఇంకా టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత హాట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్ని, వాటిని వాటర్ అంతా పిండేసి మిల్ మేకర్ని కూడా దాంట్లోనే వేసేసుకుంటాను. మిల్ మేకర్ ఒక 1/2 minute ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం పొడి అయితే వేసుకున్నాము. కారం తర్వాత పసుపు, ఇంకా సాల్ట్ మనకేమైనా పడుతుంది అనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఇంకా ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes మంచిగా వేగించుకోవాలి. ఈ మసాలాలన్నీ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా నేనైతే రైస్ యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి, దాన్ని ఉండలుగా లేకుండా. అంటే అప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను కదా, రైస్ అప్పుడే ఉడికించాను. సో మార్నింగ్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా దాన్ని ఆరబెట్టలేదు, డైరెక్ట్గా వేసేసాను. సో అందుకని కొంచెం కష్టమైంది. ఫైనల్గా అయితే మొత్తం కలిపేసుకున్నాను. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టి వదిలేసేయాలండి సిమ్లో. అప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి మంచిగా పట్టుకొని మంచి స్మెల్ వస్తుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. యూజువల్గా మార్నింగ్ టైం చేసే రెసిపీస్ అయితే నాకు షూట్ చేయడానికి వీలవ్వదు, మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా. కానీ ఇవాళ ఇంకా పిల్లల్ని ఫస్ట్ పంపించేశాను కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉంది, అందుకే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా రైస్ అయిపోయింది కదా, ఇక్కడైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకో సైడ్ మా హస్బెండ్కి కూడా తినడానికి ప్లేట్లో పెట్టిచ్చేసాను, తను తింటున్నారు. ఇంకా తను తినేసరికి నేను లంచ్ బాక్స్ పెట్టేస్తే ఇంకా తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు పిల్లలకి ఇచ్చేసి మధ్యలో.
రైస్ తినేటప్పుడు తినడానికి కొంచెం అప్పాలు ఉంటే ఇంకా అది కూడా పెట్టేశాను. ఇంకా అయిపోయాయండి, లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి. ఇవే లాస్ట్ సంక్రాంతికి చేసుకున్న అప్పాలు ఇప్పటి వరకు వచ్చాయి మాకు. అంటే ఎక్కువ తిన్నారండి మా ఇంట్లో పిల్లలు. ఎప్పుడో ఇంకా వాళ్ళకి టైం కూడా ఉండదు కదా, మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు, 5:30కి వస్తారు. మళ్ళీ రాగానే ట్యూషన్, టైక్వాండో క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైం ఉండదు. సో అందుకని నేనైతే లంచ్లోనే పెట్టిస్తూ ఉంటాను. రెగ్యులర్గా బస్సులో కానీ లంచ్లో కానీ తినేస్తారని చెప్పేసి ఒక బాక్సులు పెట్టి పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం రిలాక్స్గా ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి రెడీ అయ్యి వచ్చేసాను. పూజ సామాన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్గానే చేశానండి. ఇప్పుడు మళ్ళీ శివరాత్రి వస్తుంది కదా, నేను మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటాను హౌస్ అంతా కూడా. సో అందుకనేసి నేనైతే పితాంబరి అదంతా ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్గా వాష్ చేసుకున్నాను అంతే. ఇంకో 2 డేస్లో హౌస్ డీప్ క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. మీరు చేసుకుంటారా శివరాత్రికి డీప్ క్లీనింగ్? చాలామంది అయితే శివరాత్రికి చేసుకుంటారు, కొంతమంది అయితే సంక్రాంతికి చేసుకుంటారు కదా. మేమైతే శివరాత్రికే చేసుకుంటాము. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే ఇంటికి సున్నం కూడా వేయించేవాళ్ళు. ఇంకా ఇప్పుడు మనకు సున్నం వేసుకునే ఫెసిలిటీ అయితే లేదు, కానీ హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాము. ఇప్పుడు అంతా పెయింటింగ్ ప్రాసెస్ కదా, 5 to 6 years వరకు ఏం అవసరం ఉండదు. ఒక్కసారి వేసుకుంటే 5 to 6 years వరకు మళ్ళీ పెయింట్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నేనైతే పూజ సామాన్ క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టడానికి వాటర్ కూడా తీసుకొని వెళ్తున్నాను. అన్నీ ఒకేసారి సర్దుకొని వెళ్ళిపోతే ఇంకా లేవకుండా అక్కడే కూర్చొని పూజ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ గడప దగ్గర పెట్టడానికి చెంబులో వాటర్, ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి నైవేద్యానికి అయితే పుట్నాల పప్పు, చక్కెర కలిపి తీసుకున్నాను. ఫ్లవర్స్ అయితే ఈరోజు కొన్నే వచ్చాయండి, ఎక్కువ రాలేదు. ఇవన్నీ తీసుకొని దేవుడి రూమ్లోకి వెళ్ళిపోతున్నాను. క్లీన్ చేసిన దీపాంతాలకు బొట్టు అయితే పెట్టుకుంటానండి కంపల్సరీ. బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా పూజకు యూస్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇదైతే నేను తులసి కోట దగ్గర పెడతాను. బయట పెట్టడం వల్ల కలర్ అయితే అలా అయిపోయింది. అది ఎంత క్లీన్ చేసినా, దేంతో క్లీన్ చేసినా కూడా తెల్లగా రావట్లేదండి. మీకు ఏదైనా టిప్ తెలిస్తే చెప్పండి. నిమ్మకాయతో చేశాను, పితాంబరితో చేశాను, ఎలా చేసినా కూడా ఇంకా అది అవ్వట్లేదు బయట ఉండడం వల్ల. నేనైతే దీపాల కింద ఇలా చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకుంటాను, ఆయిల్ బయట కారకుండా. ఎంత పెట్టినా నేను ఇంకా ఆయిల్ వేసేటప్పుడు మాత్రం ఒక చుక్క మాత్రం కంపల్సరీ పడుతుంది ఏదో ఒక రోజు. అదైతే అలాగే ఉండిపోతుంది పేపర్ పైన. నేనైతే రోజు చేసుకునే పూజ సింపుల్గానే చేసుకుంటానండి, పెద్ద హడావిడిగా ఏమి చేయను. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే మంచిగా పువ్వులు ఎక్కువగా పెట్టేసి కొనుక్కొచ్చేసి అవన్నీ చేస్తాను. నార్మల్గా అయితే ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ తోటే నేను పూజ చేసుకుంటాను. నాకు మొన్న ఒకరు కామెంట్ చేశారండి, దీపం అగ్గిపుల్లతో వెలిగించకూడదు అని. నేను కూడా అగరబత్తితోనే వెలిగిస్తాను, కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది కదా అగ్గిపెట్టెతో వెలిగించడం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు అన్నీ తెలుస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఒకరైతే వెలిగించకూడదు అంటారు, ఒకరేమో ఏం పర్లేదమ్మా మీకు ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకా అంతే కదండి, మనకు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవాలి. మా ఇంట్లో అయితే మా అమ్మ, అమ్మమ్మ అందరూ అగ్గిపెట్టెతోటి వెలిగించేవాళ్ళు. సరే, ఇంకా ఇప్పుడైతే కొత్తగా ఒక విషయం తెలిసింది, దాన్ని పాటిస్తే తప్పేముందిలే అని చెప్పేసి నేనైతే అగరబత్తితోనే వెలిగిస్తున్నాను. కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతాను. కొన్ని విషయాలు మాత్రం వాళ్ళు వీళ్ళు చెప్పినవి కాకుండా మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు ఎలా పాటిస్తారో దాన్ని బట్టి మనం చేసుకుంటే బాగుంటుందండి. చాలామంది అయితే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో చూసి తెలియని కొత్త కొత్త పూజలు, కొత్త కొత్తవన్నీ ఏమేమో చేస్తున్నారు. అవన్నీ మనకు ఆచారంలో ఉంటే మన పెద్దవాళ్ళు చెప్తేనే చేసుకోవాలండి. నేనైతే మా వాళ్ళు ఏవైతే చేసుకున్నారో అవే చేస్తాను, కొత్తగా ఇంకా నేనైతే ఏమీ చెయ్యను. ఇక పూజ అయిపోయిన తర్వాత నేనైతే గడప దగ్గర ఈశాన్యం మూల చెంబుతో వాటర్ పెట్టుకుంటాను. అందులో నేనైతే ఒక 1 రూపీ కాయిన్, ఇంకా పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేసి ఫ్లవర్ అయితే పెట్టుకుంటానండి. రెడ్ కలర్ ఫ్లవర్ ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు, ఇంకా రెడ్ అయితే బాగుంటుంది అంటారు. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంటి దగ్గర కూడా దీపం పెట్టేసి వచ్చి ఇంకా హారతి అయితే ఇస్తున్నాను. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇది నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా, బై బై, కీప్ స్మైలింగ్.